ఆకలి కడుపు నొప్పి వస్తుందమ్మా. నాన్న నాన్న దగ్గర నీళ్ళు తాగమ్మా. రేపు అమ్మ నీకు అన్ని తీసుకొస్తుందిగా, అన్ని తీసుకొచ్చి పెడతాను, సరేనా? ఎవరో మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆగరా. ఏంటమ్మా పని? పద స్టేషన్కి. ఏం పని? మాట ఇలాంటి విండో వింటాం మేము. చెప్తే తీసుకెళ్ళకండి. నా మీ తప్పు కావాలని చేయలేదయ్యా. నా బిడ్డ ఆకలి తీర్చడానికి తప్పు అనిపించలేదయ్యా, తప్పు అనిపించింది. 3 రోజులు అయ్యింది పని దొరక్క. నా బిడ్డ ఆకలితో అలమటిస్తున్నాడయ్యా. నిన్న అర్ధరాత్రి లేసి అమ్మా ఆకలి నన్ను రోజంతా కూలి పని చేసిన నా కొడుకు ఆకలి నా ఆకలి తీర్చుకోవడం ఎప్పుడు లేదయ్యా. అర్ధరాత్రి కడుపు మండిపోతుందమ్మా అని కన్నీరు పెట్టుకున్నాడు. ఏం చెయ్యాలో తోచలేదయ్యా. ఏదో ఒకటి చెయ్యాలి కదయ్యా. ఆడదాని కట్టం కంటే శరీరానికి ఇనువ ఎక్కువయ్యా. ముద్దు పెట్టేవాడు ఉన్నాడు కానీ ముద్దు పెట్టేవాడు కనబడలేదయ్యా. ఆకలి ముందు నాకు మంచి చెడు తెలియలేదయ్యా. అయ్యా, ఈ మధ్యన కోర్టు కూడా ఈ వృత్తిని చేసుకోవచ్చని తీర్పిచ్చిందట కదయ్యా. నన్ను తప్పు చేస్తున్నది ఆకలి కోసం అయ్యా, ఆనందం కోసం కాదు. పట్టెడు అన్నం కోసం అయ్యా, సుఖం కోసం కాదు. నన్ను ఇప్పుడు స్టేషన్ తీసుకెళ్తే నా బిడ్డ ఏమైపోతాడయ్యా? ఆడికి ఏదైనా అయితే నేను తట్టుకోలేను, కోలుకోలేనయ్యా. నానే లేనయ్యా. అయ్యా వదిలిపెట్టండి అయ్యా. ఆమె పుణ్య కథలాగా నా బిడ్డకి అన్నం పెట్టి జాగ్రత్తలు చెప్పి ఎవరికైనా అప్పు చెప్పి వచ్చేస్తానయ్యా. నన్ను నమ్మండి అయ్యా. మీ కాళ్ళు పట్టుకుని నన్ను చూడమ్మా, నువ్వు ఈ తప్పు చేస్తే నీ బిడ్డకి అన్నం దొరుకుతుంది, కానీ ఈ దారిలో నడిస్తే రేపు వాడికి అమ్మ దొరకదమ్మా. నువ్వు చేసే తప్పుకి తిట్టే హక్కు నాకు లేదు, కానీ సమర్థించే మనసు కూడా నాకు లేదు. ఆకలి ఎంత పెద్ద శత్రువో నేను అర్థం చేసుకోగలను, కానీ ఆకలి తీర్చడానికి నువ్వు ఎంచుకున్న దారి రేపు నీ బిడ్డ జీవితాన్ని చీకటిలోకి నెట్టేస్తుంది. ఈ రోజు సంపాదించిన డబ్బుతో వాడి కడుపు నింపొచ్చు,
నువ్వు చేసిన పని తెలిస్తే రేపు వాడు సమాజంలో తల ఎత్తుకుని బ్రతకలేడమ్మా. ఒక తప్పు 100 తప్పులకు దారి తీయకూడదమ్మా. నీ బిడ్డకి ఇచ్చే ఆస్తి డబ్బు కాదమ్మా. నా అమ్మ కష్టపడింది, ఒకరి ముందు తల వంచలేదని నీ బిడ్డ గొప్పగా చెప్పుకోవాలి గాని తప్పుగా అనుకోకూడదమ్మా. ఇక నీ బిడ్డ చదువు అంటావా? ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ఇస్తుంది, చదువుకోవడానికి పుస్తకాలు ఇస్తుంది, యూనిఫామ్ ఇస్తుంది, మంచి చదువులు ఇస్తుంది. ఇంకేం కావాలమ్మా? ఈ లోకం చిన్నది కాదమ్మా, చాలా విశాలమైంది. వెతకాలే కానీ పని దొరకకుండా ఉండదమ్మా. మనిషిని పుట్టించిన భగవంతుడు మార్గాన్ని చూపించకుండా ఉండడమ్మా. వెళ్ళి అయ్యా క్షమించండి అయ్యా, నానెప్పుడు ఇలాంటి పనులు చేయనయ్యా. నా బిడ్డని నాని కష్టపడి పనిచేసి పెంచుకుంటానయ్యా.